హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పత్రిక ఉంది, తెలుగుదేశం పార్టీ పత్రిక. తెలుగుదేశం పార్టీ కరపత్రిక లాంటి పత్రిక. ఆ పత్రిక పేరు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ పత్రిక గత కొద్ది రోజులుగా రాస్తున్న వార్తలు చూసినప్పుడు ఏదో బాగా బాధపడుతున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళ ఆందోళన ఏంటో, వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ ఆవేదన ఏంటో అర్థం కావట్లేదు. సరే, ఆ ఆవేదన మనకు అర్థం కాకపోయినా పర్లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఉంటుందేమో. సో ఆ పత్రిక పడుతున్న కష్టాలు చూసిన తర్వాత పాపం అనిపిస్తోంది. అయ్యో పాపం అనిపిస్తోంది. బాబు గారికి ఒక మాట చెప్పాలనిపించింది. బాబు గారు, ఆ పత్రిక కష్టం ఏంటో చూడండి, వాళ్ళ కష్టం ఏంటో తీర్చండి అని. ఏంటది అంటే, గడిచిన కొద్ది రోజులుగా ఆ పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు టార్గెట్గా వార్తలు రాస్తూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పార్థసారథి అనే ఒక వ్యక్తి భూములు ఆక్రమించుకున్నారు అంటూ ఆయనకు భూములు కేటాయింపుకు సంబంధించి వార్తలు చూసాం ఆంధ్రప్రదేశ్లో. సరే, పర్టికులర్గా ఈ పత్రిక ఆంధ్రప్రదేశ్లో నేను పేరు తీసుకుంటాను, రెవెన్యూ మంత్రి టార్గెట్గా కూడా వార్తలు రాసింది. హైదరాబాదులో ఓ మంత్రి స్టార్ హోటల్లో సెటిల్మెంట్లు చేస్తున్నారు, నిత్యం ఇక్కడే ఉంటున్నారు, హైదరాబాద్ కేంద్రంగా సెటిల్మెంట్లు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు అంటూ రాసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరో కీలక మంత్రి నారాయణ, ఆయన టైంపాస్ చేస్తున్నారు, మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతిని పట్టించుకోవట్లేదు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటికి తీసుకురాకుండా తొక్కేస్తున్నారు, ఆపేస్తున్నారు అని కూడా రాసింది. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులని నారాయణ కాపాడుతున్నారు అని రాసింది. నారాయణ, నీకు కోపం రావట్లేదా అని ప్రశ్నిస్తోంది. నారాయణ, నిన్ను అరెస్ట్ చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది, నీ మీద కేసులు పెట్టింది, అయినా నీకు కోపం రాకపోతే ఎలా వాళ్ళని వదిలేస్తావు అంటూ బాధపడుతోంది. సో ఇది మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన మరో మంత్రి భారీగా అవినీతికి పాల్పడుతున్నారు, పోస్టింగులకి లెటర్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని కూడా రాసింది. అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మరో మంత్రి అక్రమాల గురించి కూడా వార్తలు రాసింది. మరో మంత్రి కుటుంబ సభ్యులు బెదిరింపులు వసూళ్ల గురించి కూడా వార్తలు రాసింది. అసలు ఇదంతా ఎందుకు? మొత్తం కూటమికి సంబంధించిన 70-80% మంది ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటున్నారు, గ్రావెల్ అమ్ముకుంటున్నారు, బెదిరిస్తున్నారు, భూములు అక్రమంగా కబ్జాలు చేస్తున్నారు అంటూ రాస్తోంది. ఒకసారి రాయడం కాదు, రిపీటెడ్గా రాస్తోంది. పత్రిక విధానంగా రాస్తోంది, సంపాదకీయాలు రాస్తోంది, వీకెండ్ కామెంట్లు రాస్తోంది. సో ఇవన్నీ రాసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అద్భుతంగా ఉంది అంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు అక్రమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 60 మందికి పైగా మంత్రులు దందాలు, భూ కబ్జాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 60-70% పైగా ఎమ్మెల్యేలు సామంత రాజుల్లాగా మారిపోయి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని దోచుకుంటున్నారు, పీడిస్తున్నారు అని రాస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని రాస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించదలుచుకున్న అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం చేస్తోంది ఏం లేదు అని కూడా రాసింది. రిటర్నబుల్ ప్లాట్ల అంశానికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని కూడా రాస్తోంది. సో ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్ నేను చెప్పింది జస్ట్ మీకు 10% చెప్పి ఆ పత్రిక రాసింది. సో అన్ని అక్రమాలు, అన్ని వైలేషన్స్ ప్రభుత్వం చేస్తోంది, కానీ ప్రభుత్వం అద్భుతంగా ఉంది అని రాస్తోంది. అంటే నేరుగా చంద్రబాబు తప్పు చేస్తున్నాడు అని కూడా కొన్ని సందర్భాలు రాశారు. P4 పేరుతో ఒక పనికిమాలిన కార్యక్రమాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకున్నావు అని కూడా రాసింది. చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల ఉన్న సలహాదారులు చంద్రబాబుని తప్పుదారి పట్టిస్తున్నారు అని కూడా రాసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మాట వినరు, దాన్ని మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు అని కూడా రాసింది. సో ఇన్ని రాస్తూ ఇంకెవరో మాకు అటెన్షన్ ఇవ్వాలి, మమ్మల్ని పట్టించుకోవాలి, మమ్మల్ని పిలిచి మాట్లాడాలి అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. అదంతా వాళ్ళు ఎవరో పిలవట్లా, మాట్లాడట్లా, ఎటువంటి అటెన్షన్ ఇవ్వట్లా, వీళ్ళ బాధ మాత్రం దాచుకోలేక వ్యక్తులు టార్గెట్గా ఇస్తున్నారు. పార్టీ ప్రభుత్వం బాగానే ఉంది, కానీ కొంతమంది వ్యక్తులు తప్పులు చేస్తున్నారంటూ వ్యక్తుల్ని టార్గెట్ చేసి వార్తలు రాస్తూ వస్తున్నారు. సో ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుంది నిజానికి. కూటమి సర్కారుకి కూడా నష్టం చేస్తుంది నిజానికి. ఎందుకంటే కూటమి సర్కారుని వ్యతిరేకించే వాళ్ళు, మాలాంటి న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఏమైనా ఒక మాట్లాడితే సో దానిపైన తెలుగుదేశం పార్టీ మీడియా ఏదో రంగులు అంటించేసి బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ రోజు కూటమిని మోసే పత్రికలు, రోజు కూటమి అద్భుతం, ఆహా ఓహో అంటూ భజనలు చేసే పత్రికలు మీ తప్పుల్ని రాస్తూ పోతే యూట్యూబ్లో మాట్లాడిన వీడియో ఉంటే తర్వాత ఎప్పుడు మీరు కన్వీనియంట్గా డిలీట్ చేసుకుంటారు, కానీ పత్రికలో రాసింది ఎక్కడికి బోధుగా ఉంటుందిగా, ప్రింట్ కదా. సో ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం తప్పు చేసింది అనడానికి సంబంధించిన ఒక ఎక్నాలజ్మెంట్గా ఉండిపోతాయి. ఇది కూటమి సర్కార్కి నష్టం చేస్తాయి. ఆ తప్పులు చేస్తున్న మంత్రులను తొలగించండి, లేదా మంత్రులు తప్పులు చేస్తున్నారంటూ పత్రిక రాసింది అబద్ధం అయితే అబద్ధం అని చెప్పండి.
కానీ ఆ పత్రిక రాసింది నిజమో అబద్ధమో తెలియకుండా మేము చూడలేదు, మేము పట్టించుకోము అని గనక సైలెంట్గా ఉంటే లాంగ్ రన్లో తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఆ పత్రిక నష్టం చేస్తోంది. ఆ పత్రిక బాధ ఏంటో పిలిచి ఒకసారి మాట్లాడి జాగ్రత్త పడండి.